అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలో హెచ్ఎల్సీ కలువకు గంటిపడింది. వంతకల్ ఉద్దేహుల గ్రామాల సమీపంలో వృధాగా సాగునీరు ప్రవహిస్తుంది. దీంతో ఉద్దేహుల గ్రామ సమీపంలో 30 ఎకరాల వరి పంట జలమయమైంది. విషయం తెలుసుకున్న హెచ్ఎల్సీ రెవెన్యూ అధికారులు హుటాహుటిన వృధాగా పోతున్న కాలువ గండిని పూడ్చేందుకు సిద్ధమయ్యారు. సుమారు 30 ఎకరాల్లో వరి పంట జలమయమైందని బయట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకుని నష్టపరిహారం అందించాలని రైతులు రిక్వెస్ట్ చేస్తున్నారు. హెచ్ఎల్సీ ఎస్సీ సుధాకర్ అధికారులు బృందంతో ఆ ప్రాంతంలో పర్యటించారు. కాలువ నీరు తగ్గిన వెంటనే మరమ్మతు పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. మాది ఉంతగల్ల గ్రామం, బొమ్మనహాల్ మండలము, రాజం తాలూకా. నా పేరు తిమ్మారెడ్డి. మాది ఇది 10 ఎకరాలు సార్. వరి వేసినామంతా కాలువ చేనంతా నీళ్ళు వచ్చినాయి సార్. అంతా మొత్తం పడిపోయింది సార్. ఇదంతా పడింది సార్. ఇదంతా చూసుకుంటే మొత్తం చేనంతా పడిపోయింది. ఇది కూడా మా పిల్లలకి చేనిండా ఉండదు సార్. నీళ్ళు ఇది కాలువ నీళ్ళు తీసుకొచ్చి చేనిండా నీళ్ళు వచ్చింది. నేలకు పడి అంతా మునిగిపోయింది సార్. ఇది చేనిండా నీళ్ళు ఉండదు సార్. నా పేరు కరేగౌడ. ఉద్యాల గ్రామము. బయలొంక నుంచి బయలొంకలో తెగిపోయింది నీళ్లు. కాలువ పెద్ద కాలువ ఇట్లా 20 ఎకరాలు నానిపోయింది. నీళ్లు వంకలో నుంచి ఇట్లా పడిపోయింది. నెక్స్ట్ 16 ప్రభుత్వం మనకు సాయం చేయాలి.